హైదరాబాద్ మాదాపూర్లో డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు ఇద్దరు వ్యక్తులు డ్రగ్స్ తరలిస్తుండగా పట్టుకున్నారు. ఇక నిందితుల నుంచి సుమారు 2 లక్షల విలువైన 13 గ్రాముల MDMAతో పాటు 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరు, గోవాల నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నారని, గతంలో కూడా వీరిపై కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్, డ్రగ్స్ కి సంబంధించినటువంటి 13 గ్రాముల MDMA డ్రగ్స్ ను హైదరాబాద్ మాదాపూర్ పోలీసులు ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ లో ఉన్నారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? మనోజ్, హైదరాబాద్ మాదాపూర్ ప్రాంతంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. డ్రగ్స్ ను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 13 గ్రాముల MDMA, 2 మొబైళ్లు మరియు దాదాపు 2 లక్షల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రాథమిక విచారణలో నిందితులు బెంగళూరు, గోవా ప్రాంతాల నుంచి డ్రగ్స్ ని తెచ్చి హైదరాబాద్ లో విక్రయించే ప్రయత్నం చేస్తున్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. గతంలో కూడా ఈ నిందితులు పలువురు కేసులు నమోదైనట్లు కూడా పోలీసులు గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. వీరు డ్రగ్స్ ముఠాతో కలిపి తరచూ మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ముఠా నెట్వర్క్ దర్యాప్తు చేపట్టారు. నగరంలో డ్రగ్స్ వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రితో పాటు సిపి కూడా ఘాటుగానే చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే వీళ్ళకి ఎలాంటి మూలాలు ఉన్నాయి, ఏంటి, ఎప్పటి నుంచి చేస్తున్నారు అని కూడా ఆరా తీస్తున్నారు మనోజ్. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.